ఈ రోజున రాష్ట్రంలో కేంద్రంలో కూడా 50% మహిళలు ఉన్నారు. 50% మహిళల్లో కనీసం ఒక 20-30% మంది కనుక వాళ్ళలో ఉన్నటువంటి మేధాశక్తిని వాడి కష్టపడితే ఈ భారతదేశం ఎక్కడికో వెళుతుంది, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేని శక్తిగా తయారవుతుందనేటువంటి ఒక దృఢ నమ్మకంతో ఈ రోజునటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇవి అన్నీ చేస్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక యుద్ధ ప్రాతిపదిక తీసుకుంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకుంటే విశ్వకర్మ యోజన, ముద్రా లోన్స్, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే టైలరింగ్ కానీ ఇంకోటి కానీ నేర్పించి 10,000 20,000 రూపాయల విలువైనటువంటి టైలరింగ్ మిషన్స్ అన్నీ కూడా మీకు ఈరోజు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు టైలరింగ్ నేర్చుకున్నారు కాబట్టి టైలరింగ్ నేర్చుకున్నది కేవలం ఉద్యోగం కోసమే కాదు, అయితే మీ అంతటా మీరుగా గుంటూరు ప్రాంతంలో టైలరింగ్ ఆధారపడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మీరు బిజినెస్ చేసుకోవాలి, మీరు ఒక్కళ్ళే కాకుండా ఒక గ్రూప్స్ గా ఫామ్ అవ్వండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయం పెరిగే విధంగా మీరు అందరూ చేయొచ్చు. మీరు పట్టుకునే నీడిల్ ఒక పెన్నుతో సమానం అని గుర్తుపెట్టుకోండి. పెన్ ఎంత, కలం ఎంత పవర్ఫుల్లో మీ నీడిల్ కూడా అంతే పవర్ఫుల్. మీరు వాడే ఫ్యాబ్రిక్ ఒక క్యాన్వాస్ లాగా ఉపయోగించుకొని మీరు చేసే ఒక క్రియేషన్ భారతదేశంలో ఒక సిగ్నేచర్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.